నమస్కారం. దైవచింతనలో ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం ఒక విచిత్రమైన, అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. సాధారణంగా మనం గుడికి వెళ్తే ఏం చేస్తాం? దేవుడి దర్శనం చేసుకుంటాం, కొబ్బరికాయ కొడతాం, ఆ తర్వాత అక్కడిచ్చే ప్రసాదం కోసం ఎదురుచూస్తాం. ఆ ప్రసాదాన్ని భక్తితో కళ్ళకద్దుకొని తింటాం. అంతేకాదు, మన ఇంట్లో ఉన్నవారి కోసం, రాలేని వారి కోసం, పక్కింటి వారి కోసం ఆ ప్రసాదాన్ని ఇంటికి పెట్టుకెళ్తాం. దేవుడి ప్రసాదం కదా, అందరికీ పంచితే మంచిది, మన ఇల్లు పావనమవుతుంది అని మనం భావిస్తాం. ఇది మన తరతరాల ఆచారం. లడ్డూ ప్రసాదమైనా, పులిహోరైనా, ఆఖరికి తీర్థమైనా సరే ఇంటికి తీసుకెళ్లడం మనకు అలవాటు. కానీ మీకు తెలుసా, మన దేశంలోనే కొన్ని ఆలయాలున్నాయి, అక్కడ ప్రసాదం ఇంటికి తీసుకెళ్లడం నిషిద్ధం. అవును, మీరు విన్నది నిజమే. అక్కడ దేవుడికి పెట్టిన నైవేద్యాన్ని, మనకిచ్చిన ప్రసాదాన్ని ఆ గుడి ప్రాంగణంలోనే తినేయాలి. పొరపాటును కూడా ఒక్క మెతుకుగాని, ఒక్క చిన్న ముక్కగాని ఇంటికి తీసుకువెళ్లకూడదు. ఒకవేళ ఎవరైనా తెలియక తీసుకువెళితే వారికి కీడు జరుగుతుందని, అరిష్టం దాపురిస్తుందని అక్కడ స్థల పురాణాలు చెప్తున్నాయి. అసలు ఎందుకలా? దేవుడి ప్రసాదం ఇంటికి తీసుకెళ్తే తప్పేంటి? ఆ ఆలయాలు ఎక్కడున్నాయి? ఆ వెనకున్న రహస్యమేంటి? ఈ ఆసక్తికరమైన విషయాలను, ఆ దైవలీలలను ఈరోజు మనం కూలంకషంగా తెలుసుకుందాం. ముందుగా మనం వెళ్లాల్సిన ప్రదేశం మన తెలుగు నేలమీదే ఉంది. అదే మెహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం కురుమూర్తి స్వామి ఆలయం. ఈ ఆలయాన్ని పేదల తిరుపతి అని పిలుస్తారు. తిరుమల వెంకటేశ్వర స్వామికి, ఈ కురుమూర్తి స్వామికి చాలా దగ్గరి పోలికలున్నాయి. ఏడుకొండల వాడిలాగే ఈ స్వామి కూడా ఏడుకొండల మధ్య కొలువై ఉంటాడు. ఆపదమొక్కుల వాడిగా భక్తుల కోర్కెలు తీరుస్తాడు. అయితే ఇక్కడొక వింత ఆచారం అనాదిగా వస్తోంది. ఈ ఆలయంలో స్వామివారికి నైవేద్యం పెట్టిన తర్వాత భక్తులకు ప్రసాదాన్ని పంచుతారు. ఆ ప్రసాదం ఎంత రుచిగా ఉంటుందంటే అమృతంలా అనిపిస్తుంది. కానీ ఆ ప్రసాదాన్ని భక్తులు అక్కడే, ఆ గుడి ఆవరణంలోనే తినేయాలి. గుడి దాటి బయటకొచ్చేటప్పుడు కనీసం చేతికంటుకున్న మెతుకులను కూడా దులుపుకొని నోరు కడుక్కొని రావాలి తప్ప జేబులోనో సంచిలోనో ప్రసాదాన్ని ఇంటికి తీసుకువెళ్లకూడదు. ఎందుకు అంటే దీని వెనక ఒక బలమైన నమ్మకం ఉంది. ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు తమ కష్టాలను, పాపాలను, గ్రహదోషాలను వదిలించుకోవడానికి వస్తారు. ఆ ప్రసాదం రూపంలో ఆ దోషాలన్నీ అక్కడే ఉండిపోవాలి అని, ఆ ప్రసాదాన్ని ఇంటికి తీసుకువెళితే మనం వదిలేసిన కష్టాలను, దోషాలను తిరిగి మనమే ఇంటికి మోసుకెళ్లినట్లవుతుందని అక్కడి పెద్దలు చెబుతారు. అంతేకాదు, దీని వెనక మరొక భయంకరమైన కథనం కూడా ప్రచారంలో ఉంది. పూర్వం కొంతమంది భక్తులు ఈ నియమం తెలియకనో, లేదా ఏం జరుగుతుందో చూద్దామనే అహంభావంతోనో ప్రసాదాన్ని దాచుకొని ఇంటికి తీసుకువెళ్లారట. అలా తీసుకువెళ్లిన వారికి దారి పొడవునా తేనెటీగలు విపరీతంగా దాడి చేశాయని, మరికొందరికి దారి తప్పిపోయి అడవిలో ఇబ్బందులు పడ్డారని స్థలపురాణం చెబుతోంది. కురుమూర్తి స్వామి దగ్గరున్న తేనెటీగలను స్వామివారి సైనికులుగా భావిస్తారు. గుడి నియమాలను ఉల్లంఘించి ప్రసాదాన్ని దాటవేస్తే ఆ సైనికులు ఊరుకోరు అని భక్తుల నమ్మకం. అందుకే ఈరోజుక్కూడా అక్కడికి వెళ్లే లక్షలాది మంది భక్తులు స్వామి ప్రసాదాన్ని అక్కడే ఆరగిస్తారు. ఇంటికి ఒక్క గుల్లా కూడా తీసుకురారు. ఇది ఆ క్షేత్ర మహత్యం. ఇక రెండవది, శివాలయాల్లో ఉండే ఒక ప్రత్యేకమైన నియమం గురించి చాలామందికి తెలీదు. సాధారణంగా శివుడి ప్రసాదాన్ని అందరూ తీసుకుంటారు. కానీ శాస్త్రం ప్రకారం శివలింగం మీద ఉన్న నిర్మాల్యం, అంటే లింగం మీద పెట్టిన పూలు, పళ్ళు, ప్రసాదం మీద చండీశ్వరుడు అనే గణానికి అధికారం ఉంటుంది. శివాలయంలో గర్భగుడికి ఈశాన్య భాగంలో లేదా ఒక మూల చండీశ్వరుడి విగ్రహం ఉంటుంది. మనం శివుడికి పెట్టిన నైవేద్యంలో చండీశ్వరుడికి కేటాయించిన భాగాన్ని మనం ఇంటికి తీసుకువెళ్లకూడదు అంటారు. ఎందుకంటే శివ ఆస్తి పాము వంటిది. దేవుడికి చెందిన సొమ్మును లేదా చండీశ్వరుడికి చెందాల్సిన భాగాన్ని మనం ఆశించి ఇంటికి తీసుకువెళితే అది మన వంశానికి మంచిది కాదు అని శివపురాణం చెబుతోంది. అయితే ఇక్కడొక చిన్న మినహాయింపుంది. జ్యోతిర్లింగ క్షేత్రాల్లోనూ, స్వయంభూగా వెలసిన శివాలయాల్లోనూ ఈ దోషం ఉండదు. అక్కడ ప్రసాదాన్ని నిరభ్యంతరంగా ఇంటికి తీసుకువెళ్లవచ్చు. కానీ మానవ ప్రతిష్ఠ చేసిన, అంటే మనుషులు స్థాపించిన చిన్న చిన్న శివాలయాల్లో, ముఖ్యంగా చండీశ్వరుడికి సమర్పించిన ప్రసాదాన్ని అక్కడే తినేయడం ఉత్తమమని పండితులు చెబుతారు. శివద్రవ్యం కులం నాశమనే నానుడి పుట్టింది ఇందుకే. అంటే శివుడికి లేదా ఆలయానికి చెందిన వస్తువులను మనం ఇంటికి తీసుకువెళితే దరిద్రమని అర్థం. మనం మన పాపాలను ఆ భస్మంలో కలిపేసి శివుడి ముందు వదిలేసి ప్రశాంతమైన మనసుతో మాత్రమే ఇంటికి రావాలి. ఇక మూడవది, శని దేవాలయాలు. సాధారణంగా శనిదోష నివారణ కోసం, ఏలనాటి శని ప్రభావం తగ్గడం కోసం చాలామంది శని ఆలయాలకు, ముఖ్యంగా శని సింగణాపూర్ లాంటి క్షేత్రాలకు వెళుతుంటారు. అక్కడ శనిదేవుడికి తైలాభిషేకం, అంటే నూనెతో అభిషేకం చేస్తారు. నల్లటి వస్త్రాలు, నువ్వులు సమర్పిస్తారు. అక్కడ ఇచ్చే ప్రసాదాన్ని కూడా చాలా చోట్ల ఇంటికి తీసుకురారు. ఎందుకంటే శనిదేవుడి దగ్గరికి మనం వెళ్లేది మన కష్టాలను, మనకు పట్టిన పీడను వదిలించుకోవడానికి. ఆ ప్రసాదాన్ని ఇంటికి తేవడమంటే ఆ పీడను మళ్లీ మనతో పాటే ఇంటికి ఆహ్వానించినట్లవుతుందని ఒక నమ్మకం.
ముఖ్యంగా శని త్రయోదశి నాడు లేదా శనివారం నాడు శని ఆలయంలో వదిలేసిన బట్టలు, చెప్పులు, నూనె పాత్రలు ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ఇంటికి తేకూడదు. అలాగే అక్కడ నైవేద్యంగా పెట్టిన నువ్వులన్నం, తిలన్నం అక్కడే ఉన్న కాకులకు లేదా పేదలకు పెట్టి రావాలి తప్ప బాగుంది కదా అని ఇంటికి పార్సల్ కట్టుకురాకూడదు. మనం వదిలేసింది ఏదైనా సరే అదక్కడే ఉండిపోవాలి. అప్పుడే శని ప్రభావం మనమీద తగ్గుతుంది. అలాగే పితృకార్యాలకు సంబంధించిన ప్రసాదాలు మనం చనిపోయిన పెద్దల కోసం పిండప్రదానం చేసినప్పుడు లేదా గయా, కాశీ లాంటి క్షేత్రాల్లో పితృకర్మలు చేసినప్పుడు అక్కడ పెట్టిన పిండాలను ఆ నదిలోనో లేదా ఆ క్షేత్రంలోనో వదిలేయాలి. ఆ ప్రసాదాన్ని ఇంటికి తీసుకురాకూడదు. అది పితృదేవతలకు చెందాల్సింది. దాన్ని ఇంటికి తీసుకువస్తే ఆత్మలు మన వెంట వచ్చినట్లవుతుందనే ఒక గూఢమైన నమ్మకం. ఇవన్నీ వింటుంటే మీకొక సందేహం రావచ్చు, దేవుడు అంతటా ఉన్నాడు కదా, మరి ప్రసాదం ఇంటికి తెస్తే దేవుడికి కోపం ఎందుకొస్తుంది అని. ఇక్కడ విషయం దేవుడి కోపం కాదు, మన సంకల్పం. మనం గుడికి వెళ్లేది మనలోని నేను అనే అహంకారాన్ని, మనకున్న బరువులను దించేసుకోవడానికి. ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. మనం చెత్తను డస్ట్బిన్లో వేయడానికి వెళుతాం. చెత్త వేసేసి ఖాళీ డబ్బాను శుభ్రం చేసుకుని ఇంటికి వస్తాం తప్ప మళ్ళీ ఆ చెత్తని ఇంటికి తీసుకురాం కదా. అలాగే మన మనసులో ఉన్న కామ, క్రోధ, లోభ, మోహ అనే చెత్తను, మనకున్న కర్మఫలాలను దేవుడి పాదాల దగ్గర వదిలేయాలి. ఆ ప్రసాదం తినడం అనేది ఆ ప్రక్రియలో భాగం. అదక్కడే తినడం వల్ల ఆ క్షేత్రం యొక్క శక్తి మన శరీరంలో ప్రవేశిస్తుంది. కానీ ఇంటికి తీసుకువస్తే మనం ఇంకా ఆ పాత వాసనలను వదలలేదని అర్థం. కురుమూర్తిస్వామి ఆలయంలో అయితే ఇది చాలా ఖచ్చితమైన నియమం. అక్కడ ఉద్దాల మండపం అని ఉంటుంది. అక్కడ స్వామివారి పాదాల చెంత మనం మన తలరాతను మార్చుకునే అవకాశం ఉంటుంది. అంతటి మహిమగల స్వామి నీ కడుపు నిండా తిను, కానీ నీ దోసిలి దాటి బయటకు తీసుకువెళ్లకు అని చెప్పడంలో ఆంతర్యం ఇదే. అంటే నీ ఆకలి తీరాలి, కానీ నీ అత్యాశ ఉండకూడదు అని. అందుకే ఫ్రెండ్స్, మనం ఏ ఆలయానికి వెళ్ళినా అక్కడి స్థల పురాణాన్ని, అక్కడి నియమాలను గౌరవించాలి. నాకు తెలియదు, నేను తీసుకువచ్చాను అంటే కర్మసిద్ధాంతం ఒప్పుకోదు. నిప్పు అని తెలియకుండా పట్టుకున్నా కాలుతుంది, తెలిసి పట్టుకున్నా కాలుతుంది. అలాగే క్షేత్ర నియమాలు కూడా. మన పూర్వీకులు ఏ నియమం పెట్టినా దాని వెనక మన మంచే ఉంటుంది. కాబట్టి ఇకపై మీరు కురుమూర్తిస్వామి ఆలయానికి వెళ్ళినా, లేదా ఏదైనా ఉగ్రరూపంలో ఉన్న దేవత ఆలయానికి వెళ్ళినా, శనిక్షేత్రానికి వెళ్ళినా అక్కడ ప్రసాదం విషయంలో జాగ్రత్తగా ఉండండి. అక్కడ తినండి, ఆ శక్తిని ఆస్వాదించండి. ఆనందంగా తేలికైన మనస్సుతో ఇంటికి రండి. మీతో పాటు దేవుడి ఆశీస్సులు వస్తాయి తప్ప ప్రసాదం బాక్సులు కాదు. మన ధర్మంలోని ప్రతి ఆచారం వెనక ఒక అర్థం, పరమార్థం ఉన్నాయి. వాటిని పాటిద్దాం, మన జీవితాలను సుఖమయం చేసుకుందాం. ఈ విషయం మీకు నచ్చితే లేదా కొత్తగా అనిపిస్తే మీ బంధుమిత్రులకు కూడా తెలియచేయండి. ఎందుకంటే దైవ కార్యంలో జ్ఞానాన్ని పంచడం కూడా ఒక గొప్ప ప్రసాదమే. స్వస్తి. లోకా సమస్తా సుఖినో భవంతు. మీ అందరికీ ఆ భగవంతుడి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం నమఃశివాయ. జై శ్రీరామ్.